పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నాగర్ కర్నూలు జిల్లా మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ డిశ్చార్జ్ అయ్యారు. ఆమెను తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి, దయాల జితేందర్ పరామర్శించారు. నిమ్స్లో జాయిన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు పాసం యాదగిరి దగ్గరుండి వైద్య సేవలు అందేలా చూశారని బాధితురాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి భూముల్ని బలవంతంగా గుంజుకుంటున్నారని ఫైర్ అయ్యారు పాసం యాదగిరి. ప్రభుత్వ పెద్దలకు అన్నీ తెలిసి మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అటవీ హక్కుల చట్టాలను, ఆదివాసీ చట్టాలను పక్కాగా అమలు చేయాలని పాసం యాదగిరి డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్ ఏరియాల్లో చట్టాలు అమలు అవుతున్నాయో లేదో ఆదివాసీ ప్రతినిధుల్ని మహారాష్ట్రలోని గోండుగూడానికి త్వరలోనే తీసుకువెళ్తామన్నారు. ఇక రేపు మంత్రి సీతక్కతో పాటు ఆదివాసీ హక్కుల సంఘాల ప్రతినిధులు చెంచుగూడాల్ని సందర్శిస్తారని పాసం యాదగిరి తెలిపారు.